హాయ్ అండి. నమస్తే. జస్టీ కిచెన్ మ్యాజిక్‌కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో హోలీ స్పెషల్‌గా థండాయ్ రెసిపీ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. ఎందుకంటే మనం ఇందులో అసలు షుగర్ అనేది యూజ్ చేయమనమాట. సమ్మర్‌కి ఇది బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. బాడీని కూల్ చేసే విధంగా ఇది బాగా ఉపయోగపడే డ్రింక్ అండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా బాదం పప్పులు వేయండి. నేను ఆల్రెడీ నానబెట్టుకొని చీల్చుకున్న బాదం పప్పులు వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ దాకా పిస్తా, 4 లేక 5 నల్ల మిరియాలు, హాఫ్ టీ స్పూన్ దాకా సోంపు, ఇందులోనే 4 లేక 5 ఇలాచీ పలుకులు వేయండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ గులాబీ రేకులు వేసుకోవాలి. గులాబీ రేకుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రెష్ గులాబీ రేకులు తీసుకున్నాను. నాకు ఇది దొరికాయి కాబట్టి గులాబీ కనుక మీకు దొరకకపోతే వీటికి బదులుగా డ్రై పెటల్స్ కూడా వేసుకోవచ్చు లేదా రోజ్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. గులాబీ రేకులు వేయటం వలన థండాయికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చిటికెడు నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని యాడ్ చేద్దామండి. ఇందులోనే అర టీ స్పూన్ గసగసాలు, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా మెలన్ సీడ్స్ వేసుకోండి. నేను ఇక్కడ షుగర్ యాడ్ చేయడం లేదు. నేను లాస్ట్లో హనీ యాడ్ చేస్తాను కాబట్టి మీకు థండాయి కనుక స్వీట్గా కావాలంటే పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో అర లీటర్ పాలను తీసుకోండి. నేను మరిగించిన పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి బాగా కలపండి. పాలలో ఈ పేస్ట్ బాగా మిక్స్ అయ్యాక థండాయిని హాట్గా అయినా లేక కూల్గా అయినా సర్వ్ చేసుకోండి. నాకైతే సమ్మర్లో కూల్గా తాగటం అంటేనే ఇష్టం. ఇప్పుడు ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని థండాయిని సర్వ్ చేయండి. హోలీ అంటేనే రంగులు మాత్రం కాదు, స్పెషల్ డ్రింక్స్ కూడా. చూసారా ఈ క్రీమీ ఫ్లేవర్ఫుల్ థండాయి. ఇప్పుడు నేను ఇందులో హనీ యాడ్ చేసుకున్నానండి. బాదం, పిస్తా, కేసర్తో రిచ్గా ఉంటుంది. చిల్లుడ్గా తాగితే హోలీలో ఫుల్ ఎనర్జీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.